హాయ్ అండి. ఈ వీడియోలో ఉగాది స్పెషల్ బొబ్బట్లను ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను బొబ్బట్లు చేసుకోవడానికి 200 గ్రామ్స్ శనగపప్పు అరగంట నానబెట్టి 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడకబెట్టాను. మరో పక్క 1 కప్పు మైదా పిండి, అరకప్పు గోధుమ పిండిని తీసుకొని అందులో కొంచెం నూనె, నెయ్యి వేసి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం స్మూత్గా కలుపుకోవాలి. ఈ పిండిని మనం ఎంత బాగా కలిపితే మనకు బొబ్బట్లు అంత మెత్తగా వస్తాయి. ఇప్పుడు ఇది అరగంట సేపు పక్కన పెట్టాలి. ఆలోపు శనగపప్పు కూడా ఉడికింది. అందులోంచి నీళ్ళన్నీ వంపేసి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టిన పప్పులో 1 కప్పు బెల్లం యాడ్ చేసుకున్నాను. అందులోనే కొంచెం యాలకుల పొడి, కొంచెం నెయ్యి వేసి ఈ విధంగా గట్టిగా అయ్యేంత వరకు స్టవ్ పైన ఉడికించాలి. ఇక్కడ నేను 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం తీసుకున్నాను. కరెక్ట్గా స్వీట్నెస్ సరిపోతుంది. ఈ విధంగా పూర్ణం రెడీ చేసి చల్లారాక బాల్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. మరోవైపు పిండి కూడా చక్కగా నానింది. ఈ నానిన పిండిని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కొంచెం ప్రెస్ చేసి అందులో ఈ పూర్ణంని పెట్టి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఒక ప్లాస్టిక్ కవర్ పైన నెయ్యి రాసి ఈ విధంగా పల్చగా ప్రెస్ చేసుకోవాలి. మరో పక్క స్టవ్ పైన ప్యాన్ పెట్టి అది హీట్ అయ్యాక నెయ్యి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా కాల్చుకోవాలి. చాలా స్మూత్గా ఉంటాయి. సాయంత్రం వరకు కూడా మెత్తగా ఉంటాయి. మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి.